దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని, గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 46వ సంకీర్తన 11వ చరణమును చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, మన దేవుడు మనకు తోడై ఉండే దేవుడు, ప్రతి విషయాలలో మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. మన ఉద్యోగాలలో మనకు తోడుగా ఉంటాడు, మన వ్యాపారాలలో మనకు తోడుగా ఉంటాడు, మన కుటుంబ పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉండి మనలను నడిపించే గొప్ప దేవుడు. ఆయన మనకు సహాయం చేస్తాడు, మనలను నడిపిస్తాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అన్నటువంటి విశ్వాసము మన జీవితంలో ఉండగలిగితే ఆయన ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేసే ఒక గొప్ప దేవుడిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ముంగండ శాంతారావు గారని గొప్ప దేవుని పరిచర్య చేసినటువంటి గొప్ప సేవకులు. వారికి పరిచర్య ఏంటంటే, ఎక్కడ ఖాళీ స్థలం కనపడినా, ఏ గోడ కనపడినా వాటి మీద దేవుని యొక్క వాక్యాలు రాసే గొప్ప పరిచర్య వారు చేశారు. ఒకరోజు ఒక గ్రామము నుండి మరి ఒక గ్రామానికి వెళుతున్నటువంటి సమయంలో మధ్యలో అడవి ఎదురైందంట. అప్పటికే చీకటైపోయింది, ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు ఆ శాంతారావు గారు ఆ అడవిలో ఒక చిన్న గీత గీసుకొని ఆ గీతలో ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ రాత్రి ఈ గీత లోపల నేను పడుకుంటున్నాను, ఏ యొక్క అపాయము రాకుండా, పులులు కానీ, సింహాలు కానీ, పాములు కానీ ఏమీ నా దగ్గరికి రాకుండా నన్ను కాపాడు అని ధైర్యముగా విశ్వాసముతో ఆ గీత లోపలే ఆయన పడుకున్నాడంట. ఉదయాన్నే లేచి చూసేటప్పటికి గీత బయట పులి వచ్చినటువంటి జాడలు, పాము వచ్చినటువంటి ఆ యొక్క జాడలు ఇవన్నీ కూడా కనపడ్డాయంట. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి గొప్ప విశ్వాసముతో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రాత్రంతా కూడా దేవుడు గీత దాకా జంతువులు, ఆ యొక్క విష సర్పాలు రావడానికి అక్కడ అవకాశం ఉంది, కానీ ఆ గీత లోపలికి రావడానికి దేవుడు ఎటువంటి అవకాశము ఇవ్వలేదు. దేవుడు అక్కడ కాపాడినట్లుగా శాంతారావు గారి జీవితంలో మనం చూస్తాం. ఆయన అద్భుతంగా దేవుని యొక్క కృపను ఆ యొక్క అడవిలో పొందుకున్నాడు. దేవుడు తోడుగా ఉండి తన ప్రాణాన్ని కాపాడాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆయనకు సమస్తాన్ని అప్పగించినప్పుడు మనకు సహాయం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన. మాకు తోడుగా ఉండే దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు చేయండి, సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.